సినిమా చూస్తుంటే అండి లైక్ అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అది సెకండరీ. ఆ సాంగ్తో ఆ బీజీతో అండ్ ఇంకోటి ఆ ట్రైలర్ చూస్తుంటే అంటే ఏ పెద్ద ట్రైలర్ చూసినా ఏ పెద్ద మూవీ ట్రైలర్ చూసినా ఫ్రాక్షన్ ఆఫ్ 40 సెకండ్స్లో 30 సెకండ్స్ 20 సెకండ్స్ అయినా బోర్గా ఫీల్ అవుతారు. అంటే యాజ్ ఎ కామన్ ఆడియన్గా నేను చెప్తున్నాను, బోర్ ఫీలింగ్ వస్తుంది. ఇది రిపీటెడ్ ఎన్ని టైమ్స్ చూసినా అసలు బోర్ అనేది రావట్లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే ఏదో మీకు ఇంటర్వ్యూ చేసిన అని చెప్పి దిస్ నాట్ ద థింగ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్, బట్ ఇంత కొంచెం కూడా బోర్ రాలేదు. అంటే మ్యూజిక్ అండ్ మీరు చెప్పే డైలాగ్ డెలివరీ అయినా ఏదైనా కానీ అంటే ఒక ఫోర్స్లో హై పీచ్కి వెళ్ళిపోతుంది తప్ప అసలు. సో మేజర్ క్రెడిట్ గోస్ టు యూనో డైలాగ్ రైటర్ అండ్ దెన్ అది అప్రూవ్ చేసిన మా డైరెక్టర్ గారు అండ్ దానికి తగ్గట్టు మ్యూజిక్ ఇచ్చి కరెక్ట్గా చేసిన. ఎందుకంటే ముందే అనుకున్నాం అనమాట, ఇలా ఏదైనా డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది. ట్రైలర్స్ అలా ఊరికే కాకుండా ఒక స్టోరీ చెప్పాలి. ట్రైలర్లోనే మీకు స్టోరీ కనబడుతుంది, ఒక కథ కనబడుతుంది, ఒక క్యారెక్టరైజేషన్ కనబడుతుంది. సో అందుకనే అందరికీ నచ్చుతుంది అనమాట. అండ్ ఇట్స్ ప్రోగ్రెసింగ్ రాదర్ దాన్ ముందు వెనక కాకుండా ఇట్ ప్రోగ్రెసివ్గా వెళ్తే బాగుంటుంది అనుకున్నాం. సో అలాగే మేము అనుకున్నట్టు ఎగ్జాక్ట్లీ అది హిట్ అయింది. సో థ్యాంక్స్ టు అజ్జుక్ మహాకాళి, హర్నాథ్ బాబు అండ్ సురేష్ బొబ్బలి ఎస్పెషలీ ఫర్ ద ట్రైలర్ విచ్ దే హ్యావ్ గివెన్ వెరీ గుడ్ ఇంపాక్ట్ టు ది ఆడియన్స్. అండ్ ఈవెన్ ద సెకండ్ ట్రైలర్ ఆల్సో విచ్ వాజ్ రిలీజ్ yesterday విచ్ హ్యాస్ మోర్ ఆఫ్ ఎమోషనల్ కంటెంట్. మీరు చూస్తే రిలీజ్ ట్రైలర్ కింద రిలీజ్ చేసాం, ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది, మోర్ ఆఫ్ కథని కొంచెం ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేలాగా అది చూపిస్తుంది. సో అది కూడా చాలా బాగా మంచి రెస్పాన్స్ వస్తుంది.